నుంచి వంశీ గారు గుడ్ మార్నింగ్, నమస్తే. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్పందించారో చివరి ఉగ్రవాది హతమయ్యే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా అది నిలిపివేసిన ఎవరు రెడీగా ఉన్నామా? మోదీ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అదేవిధంగా పాకిస్తాన్ వక్రబుద్ధిని దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి రోజున ఏదైతే ప్రధాని మోడీ గారు మనకు ఉపన్యాసం అయితే ఇచ్చారో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పీచ్ అని చెప్పొచ్చు. అది కేవలం దేశ ప్రజలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం శక్తి ప్రధాని మోడీ గారి స్పీచ్ ద్వారా మరోసారి డెలివర్ అయిందని చెప్పొచ్చు. ఆయన ఏం చెప్తున్నారండి? ఎంతసేపు ఆయన ఒకటే మాట చెప్తున్నారు, మనం చేస్తున్న యుద్ధం ఎవరి మీద? పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద కాదు, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల పైన. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ఏదైతే ఉందో దాన్ని స్థావరంగా చేసుకుని టెర్రరిస్టులు ఏదైతే విచ్చలవిడిగా క్యాంపులు నిర్వహిస్తున్నారో, ప్రపంచ దేశాలను ఉనికిస్తున్నారో వాళ్ళ మీద మనం యుద్ధం చేస్తున్నాం తప్ప సామాన్య ప్రజల్ని మనం ఎక్కడ చంపాం? ఆర్మీ జోలికి మనం ఎక్కడికి వెళ్ళాం? ఎక్కడ వెళ్ళలేదు. ఈ రోజు మోడీ గారు మీ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, ఈ టెర్రరిస్టుల వల్ల మీకే కాదు ఈ రోజు మా మీద కుసురు చెప్తున్నారు, రేపు మిమ్మల్నే కాటేస్తారు. ఈ ఉగ్రవాదం మీద పోరు చేయాల్సింది భారతదేశం ఒకటే కాదు, పాకిస్తాన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఆ టెర్రరిస్టులు. సారీ ఫర్ ద ఇంటరప్షన్ వంశీ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అక్కడ మీరు ఆర్మీ మీద కాదన్నారు, కానీ అక్కడ ఆర్మీ వేరు లేదా ఉగ్రవాదులు వేరు కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయారు. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియల్లో ఆర్మీ వాళ్ళు పాల్గొన్నారు, అది బాధాకరం. అదే దౌర్భాగ్యం. ఈ రోజు ఆయన చెప్తున్నది అదే. ఉగ్రవాదుల్ని చంపితే వాళ్లకు ఘనమైన నివాళి అర్పించడం ఏంటండి? ఏదో సామాన్య ప్రజలు చనిపోతే మనపై నివాళులు అర్పించాలి, వాళ్ళని ఓదార్చాలి. కానీ ఉగ్రవాదులు చనిపోతే, రక్తం కోరుకున్న వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకు పోయి ఆర్మీ బాసటగా నిలవడం అనేది ఏంటంటే, ఇక్కడ టెర్రరిస్టులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని క్లియర్ గా ఎందుకు చెప్పారంటే, ఈ టెర్రరిస్టులకి హవాలా మార్గం ద్వారా నిధులు వస్తున్నాయి. ఆ నిధుల్ని ఆర్మీకి ఇచ్చి ఆర్మీని కూడా లోపరుచుకుని అక్కడ సమాంతరంగా అక్కడ ప్రభుత్వం పాలన జరగటం లేదు. ఏదో ప్రభుత్వం ఆర్మీకి జీతాలు ఇస్తున్నట్టు లేదు. టెర్రరిస్టులు పాలు పోసి పెంచుతున్నారు ఆర్మీని. వాళ్ళు రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజు స్పష్టంగా భారతీయ నిఘా వ్యవస్థ ఎంత బాగుందంటే, టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఏ ఏ క్యాంపులు పెట్టుకున్నారో స్పష్టంగా మనకు అవగాహన ఉంది. ఆ ల్యాండ్ మార్కుల్ని టార్గెట్ చేసుకొని మిజైల్ వదిలినారు. అనుకున్నట్టుగానే టెర్రరిస్టులు అందరూ హతమైనారు. ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ కూడా టెర్రరిస్టులని కాపాడలేదు. భారత కంట్రీకి వాళ్ళు తప్పించుకోలేరు. భారత కనుచూపు మేరలు వాళ్ళు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఆయన ఒకటే చెప్పాడు, టెర్రర్ और టాక్స్ ఏకీ సమయ నహీ చల్తా, టెర్రర్ और ట్రేడ్ ఏకీ సమయ నహీ చల్తా. నువ్వు వాణిజ్యం కోరుకుంటున్నావు భారతదేశంతో, నువ్వు వాణిజ్యం కోరుకుంటున్నప్పుడు పహల్గామ్ లో 28 మందిని పొట్టం పెట్టుకోవాల్సిన కర్మ నీకు ఎందుకు పడుతుంది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నీ దేశం నుంచి టెర్రరిస్టులు వచ్చి ఈ రోజు భారతదేశంలో అమాయక ప్రజలు, యాత్రికులు ఎవరైతే వెళ్తున్నారో ఆ దైవ దర్శనానికి, వారిని నువ్వు టార్గెట్ చేసుకుని నువ్వు చంపుతున్నావు అంటే నీతో వాణిజ్యం మేము ఎలా చేస్తాం? ఈ రోజు ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం ప్రధాని మోడీ గారు సింధు జలాల్ని నిలిపేశారు. కరెక్ట్, సింధు జలాల మీద హక్కు ఎవరికి ఉంది? భారతదేశానికి ఉంది. పోనీ పాపం అని చెప్పి వాళ్ళు పాపం ఇరిగేషన్ ఇంకో విధంగానో వాళ్ళు బాగుపడాలని చెప్పి ఆ నదీ జలాల్ని ఇంత రక్తపాతం సృష్టిస్తున్నా కూడా మనం వాళ్ళకి ఇన్ని రోజులు ఇవ్వడమే తప్పు. ఈ రోజు ప్రధానమైన నీటిని ఆపేయడం వల్ల వాళ్ళు అతలాకుతలం అవుతున్నారు. వాళ్లకు రాను ఈ విధంగా భారతదేశంతో పెట్టుకోవడం వల్ల వారు ఇంకా అంచలంచలుగా దిగజారిపోతారు తప్ప భారతదేశాన్ని ఏమీ చేయలేరు. ఈ రోజు అమెరికా దౌత్యం వహిస్తోంది. ఎందుకంటే దౌత్యం వహిస్తోంది, ఏ విషయంలో దౌత్యం వహిస్తోంది? మనకు నీతులు చెప్పాల్సిన అవసరం అమెరికాకి ఏముందండి? వాళ్ళు ఏమన్నా నీతులు చెప్పాలంటే పాకిస్తాన్కి చెప్పాలి. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఇండియన్ ఆర్మీ వస్తుంది మీతో పాటు, మీ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కలిసి నామరూపాలు లేకుండా టెర్రరిస్టులు నాశనం చేయండి అని నీతి మాటలు చెప్పాల్సింది పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ భారత ప్రభుత్వానికి నీతి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మనోహర్ పారికర్ గారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చారో, మొదటిసారి ప్రధాని అయినారో, ఈ రోజు మనోహర్ పారికర్ గారిని కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ఆయన చనిపోయారు, మన మధ్య లేరు. కానీ ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్న రోజు నుంచే భారతదేశంలో మనం డిఫెన్స్ బలపరుచుకోవాలి, ఆ అత్యాధునిక ఆయుధాలన్నీ మనం తీసుకురావాలని చెప్పి ఫ్రెంచ్ నుంచి, రష్యా నుంచి ఆ రోజే మనం మిసైల్స్ అన్ని తీసుకొచ్చి ఏ విధాలుగా
ఈ రోజు వాళ్ళు ఏదో డ్రోన్లు పిచ్చి పిచ్చిగా ఎగరేయచ్చు కానీ డ్రోన్లు కాదు, పెద్ద పెద్ద మిసైల్ వచ్చినా దాన్ని తట్టి పక్క దోయగల శక్తి భారతదేశం దగ్గర ఉంది. ఈ రోజు S-400 మిసైల్స్ ఎలాంటి ఆయుధాలు భారతదేశ భూ ప్రాంతంలోకి వచ్చినా కూడా గాల్లోనే లేచిపోతున్నాయి, పిచ్చిలు అయిపోతున్నాయి. వాళ్ళు ఏమి చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడైతే న్యూక్లియర్ అణు బాంబులు దాచిపెట్టామంటున్నారో, ఆయుధాలు ఉన్నాయంటున్నారో, ఆ సామగ్రి ఆ వేర్ హౌస్ పై కూడా దగ్గరలో బాంబులు వేయడం అనేది మనకు ఎక్కడుందో మనకు తెలుసు అని ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. దాన్ని ఇంకొక కిలోమీటర్ యువతలు వేసుంటే ఆ న్యూక్లియర్ వెపన్లు తీసే పరిస్థితి కూడా ఉండదు. అక్కడికక్కడ ఆ రసాయనం అంతా కారి పాకిస్తానే లేకుండా పోతుంది. కానీ మన ఉద్దేశం అది కాదు. ఆ విధంగా చేయడం వల్ల ప్రజలు నష్టపోతారు. అక్కడ ఉన్న ప్రాంత ప్రజల పొట్టను పెట్టుకోవడం మన ఉద్దేశం కాదు. ఈ రోజు చైనా కూడా చెప్తున్నాం, చైనా ఏదో ఆ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అది ఇది అని అంటున్నారు. కానీ ప్రపంచ మొత్తం భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు రష్యా గాని, జపాన్ గాని, అమెరికా గాని, ఆస్ట్రేలియా గాని, ఈ ప్రపంచ దేశాలన్నీ ఎందుకని భారతదేశానికి వాళ్ళు అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నారు? ఎందుకంటే భారతదేశం చేసే యుద్ధంలో నిజాయితీ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుకోవాలి, శాంతి నెలకొల్పాలి అనే ఒక దీంతో మనం పోతున్నాం తప్ప వాళ్ళని ఏరి పారేయాలంటే ఎంతసేపు అండి? ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు, చేయి కలుపుదాం, వాణిజ్యం చేసుకుందాం, టెర్రరిస్టులు లేకుండా చేద్దామని. ఈ రోజు అమెరికా వాళ్ళకి ట్విన్ టవర్స్ స్కూల్ చేసినాడు ఒసామా బిన్ లాడెన్, అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. వాళ్ళు ఇంకా దౌత్యం వహిస్తా పాకిస్తాన్ ఇంకా ఏదో మంచిది, వాళ్ళతో ఏదో వాణిజ్యం ఏముందండి వాళ్ళ దగ్గర వాణిజ్యం చేసుకోవడానికి? మహా అంటే ఏదో 4-5 చమురు నిక్షేపాలు అక్కడ ఉండి ఉండొచ్చు గాక. ఆ చమురు నిక్షేపాల కంటే ఈ రోజు టెర్రరిస్టులు అనే వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు. ఇంకోసారి ట్విన్ టవర్స్ లాగా ఇంకో దాడి అమెరికా మీద జరిగిందంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద పరిగెత్తుచ్చినట్టు వాళ్ళు పాకిస్తాన్ మీదకి వస్తారు. కానీ అంత టైం భారతదేశం, నరేంద్ర మోడీ గారు ఎవ్వరు. ఈసారి ఆయన డిసైడ్ అయ్యి వెళ్ళాడు, ఆయన ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకుని వస్తాడు. ఆయన సింగిల్ గా చెప్పేస్తున్నారు నరేంద్ర మోడీ గారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, టెర్రరిజం, ఈ రెండిటి మీద సమాధానం తేలిన తర్వాతే ఇంకేదన్నా వాణిజ్యం గాని, ఇంకేదన్నా నీరు గాని, ఇంకోటి గాని మాట్లాడదాం. ఆ రెండిటి మీద సమాధానం చెప్పే దమ్ము వాళ్ళకు ఉండాలా, ధైర్యం వాళ్ళకు ఉండాలా. ఆ రెండిటి మీద సమాధానం చెప్పనంత వరకు మనోళ్ళు వెనక్కి తగ్గేది లేదు. ఈసారి పోయి మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని గెలుచుకొని వస్తున్నాం. ఏదైతే చైనా తోక ఆడిస్తాందో అక్కడ కొన్ని స్థావరాల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఒకటే రోడ్డు మార్గం చైనా నుంచి రష్యా వరకు వేసుకుందామని చెప్పి. కానీ వాళ్ళు వేసే రోడ్డులో ఏ ఉద్దేశం ఉంది? ఆ టెర్రరిస్ట్ ప్రాంతం మీద POK పైన పోవడం, ఇలాంటి కవింపు చర్యలన్నీ ఉన్నాయి. ఒక్కసారి POK కంపల్సరీ మన కంట్రోల్లోకి ఈసారి తీసుకొస్తారు. స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినారు. వాళ్ళు న్యూక్లియర్ బాంబులు వేస్తాం, అణుబాంబులు వేస్తాం, ఇవి వేస్తాం, అవి ఎక్కడున్నాయో అన్ని మనకు తెలుసు. దాన్ని ఎట్ట నేలమట్టం చేయాలో కూడా మన దగ్గర క్లారిటీ ఉంది. రైట్ వంశీ.